ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో దావీదు తన కుమారుడైన సొలొమోనుకి చక్కటి హితోపదేశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి తండ్రి కుమారుల ఎడల లేక పిల్లల ఎడల ఉన్నతమైన వాటిని ఆశిస్తారు, కాంక్షిస్తారు, శ్రమిస్తారు. తమకంటే ఒక ఉన్నత స్థితిలో ఉండాలని కలలు కంటారు. కానీ దావీదు హృదయంలో ఒక ఆశ మిగిలిపోయింది. ఆ ఆశకు ఆధారంగా దేవుడు సొలొమోన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి దావీదుకు తెలుసు. అందుచేత ఈ దావీదు సొలొమోనికి హితోపదేశం చేస్తూ ఆయన చెప్తున్న మాటల్లో శ్రేష్టమైన ఒక్క మాట, ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. అంటే ఆయనను వెదకి ఆయనను అనుసరించి నీవు ఏదైనా చెయ్యాలి అనేది ఆయన నేర్పుతూ ఉన్న ఒక పాఠం. ఎందుకంటే దేవుని వెతికే వాళ్ళు ఈ రోజున కరువైపోతున్నారు. అంటే ఆయనను చేరుకునేవాళ్ళు. వెతికి అంటే ఆయనేమి కానరాని లోకానికి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన కంటికి కనబడకుండా అంతర్ధానమైపోయేవాడు కాదు. ఆయనను మనం ఎక్కడో వెళ్ళి వెతికి పట్టుకురావాలి అనేమి కాదు. ఆయనను కలిగి ఉండాలి, ఆయనను వెంబడించాలి, ఆయన ఆలోచనను ఎరిగి బ్రతకాలి. ప్రతిదీ ఆయన సంకల్పాన్ని, చిత్తాన్ని తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేయాలని భావన. ఎందుకంటే ఒక గొప్ప బృహత్తరమైన పనిని దేవుడు సొలొమోను భుజస్కంధాల మీద పెట్టి ఉన్నాడు. అందుచేత దావీదు సొలొమోనుకి ఇవ్వవలసిన జాగ్రత్తలన్నీ చాలా ఆలోచనతో, మెలకువతో జాగ్రత్తను సొలొమోనుకు చెప్తున్నాడు. నీవు ఆయనను వెదకితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు, ఆయన నిన్ను దీవిస్తాడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాము. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎలా వెదకాలి ఆయనను, ఎలా చేరుకోవాలి మనం ఆయనను, ఎలా ఆయన సరసన మనం నిలిచి ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు కొన్ని చక్కటి విషయాలు మనకు లభ్యమవుతాయి. మొదటిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ప్రియులారా, ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటంటే, ఆయనను వెదకువారు ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలట. అంటే నమ్మిక కలిగి ఆయనను వెదకాలి, నమ్మిక కలిగి ఆయనను ఆశ్రయించాలి,
నమ్మిక కలిగి ఆయన యొద్దకు మనం వెళ్ళాలి అనేది ఈ వాక్యం మనకు స్పష్టత ఇస్తుంది. ఈ రోజున అనేక విషయాలను మనం ఆయనకు చెప్పుకుంటుంటాము, అనేక విషయాలలో ఆయనను చేరుకుంటుంటాము, ఆయనను ఆశ్రయిస్తుంటాము, ప్రార్థిస్తుంటాము. అయితే ఎంతవరకు నమ్మికతో ఆ పని చేస్తున్నామనేది ఒక ప్రశ్న మన హృదయంలో నిలిచిపోతుంటుంది. ప్రియులారా, పూర్ణమైన నమ్మికతో విశ్వాసముతో ఆయనను వెతుకుతున్నామా, ప్రార్థిస్తున్నామా, ఆయనను ఆశ్రయిస్తున్నామా, లేక ఆనవాయితీగా ఆచారంగా ఆయనను ఆశ్రయించి వెతుకుతున్నామా అనేది ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకుంటే నిశ్చయముగా నమ్మికతో ఆయనను ఆశ్రయిస్తే, నమ్మికతో ఆయనను వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆ విషయంలో మనకు ఆయన స్పష్టతనిస్తాడు. ఏ విషయంలో మనం ఆయన దగ్గరికి వెళుతున్నామో ఆ విషయంలో ఆయన ఆలోచన ఇస్తాడు, ఆయన తలంపులు మనకు చూపిస్తాడు, ఆయన సంకల్పాన్ని మనకు బోధిస్తాడు. మనము విజయ పదంలో ముందుకు వెళ్ళేటట్లు మన అడుగులను ఆయన స్థిరపరుస్తాడు. మనలో ఆ నమ్మిక కావాలి, ఈ విశ్వాసము మనకు కావాలి. ఆయనను వెతికితే తప్పనిసరిగా నాకు ప్రతిఫలం కలుగుతుంది, నా దేవుడు నా కార్యములను సఫలం చేస్తాడు, నా దేవుడు నా ఆశను ఆయన భంగము చేయడు అని ఒక నమ్మిక. ఈరోజు ఆ నమ్మికను ఉంచడమే చాలా ప్రాధాన్యమైన విషయం అండి. చాలామంది ప్రార్థిస్తారు, ఆయనను ఆశ్రయిస్తారు, కానీ మరలా అపనమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఆయన అద్భుతాలు చేస్తాడండి, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడండి, ఏమో ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనవలసి వస్తుందో అనే ఆ అపనమ్మిక హృదయంలో ఉన్నందువలన, అందుకే వాక్యంలో మనం చదువుతాము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అనే మాట మనం చదువుతాము యోహాను సువార్తలో. ఆ దేవుని మహిమను మనం చూచే ఆ ధన్యతను ప్రసాదించేది నమ్మిక. ఆయనను నమ్మాలి. నా దేవుడు ఈ కార్యం చేయుటకు సామర్థ్యత గలవాడు, శక్తి గలవాడు అనేది ఆ నమ్మిక మన హృదయంలో కలగాలి. ఇక రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ ఎలా వెదకాలట? ఆయన్ని తమ్మును తాము తగ్గించుకొని ఆయనను వెదకాలట. అంటే వినయముతో వెదకాలి. నేను చెప్పాను కదండి, వెదకడం అంటే ఆయనను చేరుకోవడం, ఆయనను ఆశ్రయించడం. ఎలా ఆయనను ఆశ్రయించాలి, ఎలా ఆయనను చేరుకోవాలి అంటే మనల్ని మనం తగ్గించుకొని వినయముతో ఆయనను చేరుకోవాలట. ఆ వినయ మనస్సు దీవెనను తీసుకుని వస్తుందండి. వినయ మనస్కులు ఆయనను ఆశ్రయించగలుగుతారండి. ప్రియులారా, ఏదో మనం మనుషులతో మాట్లాడినట్లు, లేక ఏదో ఒక అధికారి దగ్గరకు వెళ్ళి అడిగినట్లుగా కాదు. మనము దేవుని సన్నిధిలో వినయ విధేయతలతో దీన మనస్సు కలిగిన వారమై, ఆయన తప్ప వేరొక ఆశ్రయము మనకు లేదు, వేరొక దిక్కు మనకు లేదు అన్నట్లుగా మనల్ని మనం తగ్గించుకోవాలండి. ప్రియులారా, మనకు ఎంతో జ్ఞానము, సంపద, కులము ఇవన్నీ లోకంలో మనకు ఎంతో ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర అవి ఏవి పనికిరావు. ఎప్పుడైతే నేను చేతగాని వాడను, నీ శక్తి మీద నేను ఆధారపడుతున్నాను, నీ ఆలోచన మీద నేను ఆధారపడుతున్నాను, నీ సహాయం కొరకు వేచి ఉన్నాను ప్రభు అని గనక ఆయన పాదాలు మనం పట్టుకుంటే నిశ్చయంగా మనకు సహాయం దొరుకుతుందండి. పురులారా, మన పితరుల చరిత్రలో మనం చదువుతాము. వాళ్ళు నిస్సహాయపు పరిస్థితులలో ఆయన పాదాల దగ్గర అర్జించుకున్నటువంటి ఆ విన్నపాన్ని ఆయన త్రోసివేయలేదు. ఆయనకు మొరపెట్టుకుని నా మొరను ఆయన వినకుండా మానలేదు. ఎందుకని? వాళ్ళు తమను తాము తగ్గించుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిదలో కూర్చొని, రాజు సహితం దిగివచ్చి ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేశారు.
ఆయన సన్నిధికి చేరుకున్నారు, ఆయనను వేడుకున్నారు, అద్భుతం చూడగలిగారు. మరి ఈ రోజున అలాంటి దీన మనస్సు, వినయ విధేయతలతో కూడిన ఆ అనుభవం ఈ రోజున మనకుందండి. మీరు మరోలా భావించకండి. నేను కొంతమందిని చూశాను, వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కనీసం నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట నేను మోకరించి ఉన్నాను అనే భావన వారికి ఉండదు. వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు, వాళ్ళకు నోటికి వచ్చింది కోరుతారు, వాళ్ళ నోటికి వచ్చింది పలుకుతారు. ఆ ప్రార్థనలో మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, వినయ విధేయతలతో ఆ బలహీనతను ఒప్పుకొని కావలసిన సహాయాన్ని అర్జించి వేడుకోవడం కాదు. చాలామంది వ్యర్థమైన మాటలతో ప్రార్థనను గడుపుతారండి. ఆ వాక్యంలో ఏమని రాయబడి ఉంది, ఈ వాక్యంలో ఏమని రాశారు, కనుక ఎందుకు నా ప్రార్థనకి ఆలస్యం అవుతుంది, ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఇలా ప్రశ్నించినట్లుగా ప్రార్థిస్తుంటారు. ప్రశ్నిస్తున్నట్లుగా ప్రార్థన చేయడం వేరు, వినయముతో ప్రార్థన చేయడం వేరు. నీ దాసుడను వేచి ఉన్నాను, యజమానురాలు వైపు దాసురాలు కనులెత్తినట్లుగా నేను వేచి ఉన్నానని వినయ విధేయతలతో ప్రార్థించిన ప్రార్థన సఫలమవుతుంది, కార్యసాధకమవుతుంది. కనుక నా ప్రియ సహోదరులారా, ఆయనను వినయముతో మనము వెదకాలట. ఆనాడు మనకు ప్రతిఫలం కలుగుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఇక మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇక్కడ చూడండి, ఎలా వెతకాలి అని అంటే, సమయం ఉండగానే వెతకాలంట. చాలా శ్రేష్టమైన మాట అండి. ఆయన దొరుకు కాలమందు ఆయనను వెతకాలట. మనం ఏం చేస్తామంటే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని పోగొట్టుకొని, సమయాన్ని దుర్వినియోగం చేసుకొని, కాలం దాటిపోయిన తర్వాత, సమయం మీరిపోయిన తర్వాత అప్పుడు వెతుకుతాము, దేవుని సహాయాన్ని వేడుకుంటాము. ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకొని తలుపు తీయమని కోరుకుంటే నోవాహు ఏం చెప్పాడు? వేసింది నేను కాదు, తీసేది నేను కాదు. దేవుడిచ్చిన ఆ సమయాన్ని పోగొట్టుకొని ఎంత కన్నీళ్లు కారిస్తే కనికరింపబడ్డారు? లేదు, కనికరింపబడలేదు. ప్రియులారా, మనం ఆలోచించవలసిన విషయం అండి. ప్రతిదానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, సమయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ సమయం ఉండగానే, ప్రభు మనకు సమీపముగా ఉండగానే మనం ఆయన వేడుకోవాలి, వెదకాలి. సమయం దాటిపోయిన తర్వాత ఏశావు పరిగెత్తుకుంటూ వచ్చి కన్నీళ్లు కార్చాడు. ప్రయోజనం ఏముంది? ఈ రోజున చాలామంది ఇదే ధోరణిలో వయస్సు పోయిన తర్వాత, కాలం గతించిపోయిన తర్వాత, దుర్దినములు వచ్చిన తర్వాత, ఆపదలో చిక్కుపోయిన తర్వాత, శోధనలో ప్రవేశించిన తర్వాత ఎలాగ ప్రార్థన చేస్తుంటామో అప్పుడు వెతుకుతుంటామండి. దానియేలు దేవుడు ఆయనకి ఇచ్చిన సమయాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నవాడు కాదు. అందుకే సింహాల బోనులో ఆయన సురక్షితంగా ఉన్నాడు. సింహాల బోనులో కూడా ఆనందంగానే ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు ఆయనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని యెహోవాను వెతికినవాడు, ఆయనను వేడుకొన్నవాడు, ప్రార్థించినవాడు. మరి మనమేం చేస్తున్నాం? ఈ రోజున దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాము. యెరూషలేము ఎదుట ప్రభు నిలిచి ఆయన కన్నీళ్లు కార్చడానికి గల కారణం అదే కదా. ప్రభు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు గుర్తించకపోతివి అన్నాడు. ఆ సమయాన్ని గుర్తించకపోయినందువలన ఏం జరిగింది? యెరూషలేము పాడుదెబ్బగా మారిపోవలసి వచ్చింది. ఆయన శపించినందుకు కాదు, ఆయన శాపాలు పెట్టలేదు, జరగబో వాటిని తెలియపరిచాడు. పాడుదెబ్బగా నువ్వు మారిపోతావు, రాతి మీద రాతి లేకుండా చెదరగొట్టబడతావు అని ఆ జరగబో వాటిల్లో ఆయన తెలియపరిచినప్పుడు ఆయనకు ఆయనే వ్యధ చెందాడు, కన్నీరు కార్చాడు. నేను దర్శించిన కాలం నువ్వు గుర్తించకపోతివి. నిజమే నా ప్రియ సహోదరులారా, ప్రభు మనకిచ్చిన ఆ సమయాన్ని, ప్రభు మనల్ని దర్శించిన ఆ కాలాన్ని
మనం జారవిడుచుకోకూడదు, మనం పోగొట్టుకోకూడదు. ప్రభు మనకు సమీపముగా ఉండగానే, ఆయన మనకు అవకాశం ఇచ్చినప్పుడే, ఆయన మన ఎదుట నిలిచినప్పుడే మనం ఆయన వెతికితే ఆయన దొరుకుతాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. ఎలా మనం ఆయనను వెదకాలి అనంటే, మొదటిది నమ్మిక కలిగి మనము ఆయనను వెదకాలి. రెండవది వినయముతో ఆయనను వెదకాలి. మూడవది సమయము ఉండగానే ఆయనను వెదకాలి. ఆనాడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దావీదు జ్ఞాని అని సొలొమోనుకి అదే చెప్పాడు. నీవు ఆయనను వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. నీవు చేసే ప్రతి పనులు ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన నీకు జయమిస్తాడు. నీ వలన ఆయన చేయించుకోవాలనుకున్న పని ఆయన సంపూర్తి చేస్తాడు. మన బ్రతుకులలో కూడా అలాంటి దైవ సంకల్పం నెరవేర్చబడాలి, దేవుని చిత్తం మనలో సంపూర్తి కావాలి అని అనుకుంటే మనం ఆయనను వెదకాలి. నమ్మిక కలిగి వినయముతో సమయం ఉండగానే ఆయనను వెతికితే ప్రత్యక్షమవుతాడు. ఆయన మన చేతిని పట్టుకొని నడిపించి సంపూర్ణతను అనుగ్రహిస్తాడు. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు. నాయనా, మిమ్మల్ని వెతికినప్పుడు, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు మాకు ప్రత్యక్షమయ్యే దేవుడవు. ఎలా వెతకాలి అని కొన్ని విషయాలు మేము ధ్యానించుకుంటూ వచ్చాము. మేము నమ్మిక తప్పిపోకుండానట్లుగా మీరు సహాయం చేయండి నాయన. వినయము కలిగి మిమ్మల్ని వెతకడానికి విశాలమైన హృదయాన్ని మీరు ప్రసాదించండి. ఆ రీతిగానే మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని గుర్తించి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని వెతకి ప్రతిఫలమును పొందుటకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవెనకరమగు మార్గాలలో నడిపించి వారి హృదయ అభిలాషను తీర్చి వెన్నుతట్టి నడిపించమని, విశ్వాసములోని చదిక విశ్వాసములోనికి, పరిశుద్ధతలోని చదిక పరిశుద్ధతలోనికి మీకు కలిగిన సమరూపానికి మీ బిడ్డలు ఎదగడానికి మీరు కృప చూపించమని, మీ బిడ్డలు ఏ ఏ విషయాలలో మిమ్మల్ని వెతుకుతున్నారో, మిమ్మల్ని అర్జిస్తూ వేడుకుంటున్నారో ఆ కార్యములన్నీ సఫలం చేసి మీ బిడ్డలను సాక్షులుగా నిలబెట్టమని, మీ బిడ్డల కుటుంబాలని, చేతి పనులను, వ్యవసాయాన్ని, విద్యారంగాన్ని సమస్తాన్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. చాలిన దేవుడిగా మీ బిడ్డలకు మీరు తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.